హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. వెబ్ ఆప్షన్స్ మన మొబైల్లో ఎలా పెట్టుకోవాలి, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకుంటే మనకి టాప్ కాలేజ్ సీట్ వస్తుంది, 100% సీట్ వస్తుందని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు స్టెప్ బై స్టెప్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ఎడిట్ ఎలా చేసుకోవాలి, మంచి సీట్ సాధించుకోవాలని నేను చెప్తాను. అండ్ అలాట్మెంట్ ఆర్డర్, ఇది చాలా ముఖ్యం. అలాట్మెంట్ ఆర్డర్లో మీ క్యాస్ట్ కాకుండా అప్పుడప్పుడు వేరే క్యాస్ట్ వస్తుంది, ఎందుకు వస్తుందో చెప్తాను. అండ్ ఎంత ఫీజు కట్టుకోవాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, కాలేజ్ వాళ్ళు ఎక్స్ట్రా డబ్బులు ఎలా అడుగుతారా, మనం ఒరిజినల్ సబ్మిట్ చేయాలా, మనం సబ్మిట్ చేయకపోతే మన సీట్ క్యాన్సిల్ చేసేస్తారా, ఇలాంటివి ఎన్నో డౌట్స్ ఉన్నాయి, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రైవేట్ యూనివర్సిటీస్కి ఫీజు రీయింబర్స్మెంట్ అప్లై అవ్వదా, సో అప్లై అవుతుందా అవ్వట్లేదా మనకు ఎలా తెలుస్తుంది, అండ్ మనకి ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చినా మనం ఫీజు కట్టుకోవాలా, ఇలాంటి ఎన్నో విషయాలు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గమనించండి. కొంతమందికి ఫీజు రీయింబర్స్మెంట్ అప్లై అవుతుంది, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆప్షన్ సెలెక్షన్స్లో తప్పు చేసి ఫీజు రీయింబర్స్మెంట్ కోల్పోతారు. అది ఏంటో కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మిస్టేక్ మీరు నోట్ చేసుకుని మీరు కరెక్ట్గా ఫాలో చేయండి. ఈ వీడియోలో క్లియర్గా అన్ని డీటెయిల్స్ చెప్తాను. మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి, అండ్ ఫిజికల్ రిపోర్టింగ్ ఎలా చేయాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు, సీట్ క్యాన్సిల్ అవ్వకూడదంటే ఏం చేయాలి, అండ్ సెకండ్ కౌన్సిలింగ్ ఎవరెవరు వెళ్ళాలి, మీకు ఎన్ని సీట్స్ వస్తాయి, ఇలాంటి ఎన్నో అన్ని విషయాలు ఒక్క వీడియోని క్లారిటీగా నేను కవర్ చేస్తాను. ప్లీజ్ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా పేరు రవి, మీరు చూస్తుంది ఆర్ఎస్ అకాడమీ ఛానల్, గమనించండి. పర్సనల్గా మీరు గైడెన్స్ తీసుకోవాలంటే కూడా గైడెన్స్ తీసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే మీరు 100% బెస్ట్ సీట్ సాధించవచ్చు మీ ర్యాంక్ కన్నా. మేమిచ్చే వెబ్ ఆప్షన్స్ ట్రిక్ బేస్ మీద ఒక పీడిఎఫ్ ఇస్తాము. ఈ పీడిఎఫ్లో టాప్ బెస్ట్ అండ్ మీ ర్యాంక్ వైజ్గా లిస్ట్ ఉంటుంది. మీరు యాస్టిస్ పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు బెస్ట్ కాలేజ్లో సీట్ 100% వస్తుంది. అండ్ గమనించండి, మీకు ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా మీకు సపోర్ట్ చేస్తూ ఎలా సాల్వ్ చేసుకోవాలో కూడా మేము గైడ్ చేస్తాము. బ్రాండ్ సంబంధించిన ఐడియాస్ ఇవ్వమంటే కూడా మేము మీకు మంచి ఐడియాస్ మీకు ఇస్తాము. ఇది మీరు గమనించండి. అండ్ ప్రైవేట్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. మీరు 24/7 కాలింగ్ అండ్ టెక్స్టింగ్, అంటే మీరు ఎంతసేపు అయినా మీరు మాట్లాడచ్చు, మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. మీకు మేము ప్రతి డౌట్స్ క్లారిఫై చేస్తాము. ఇక్కడ సునీల్ సార్ ఉన్నారు, నేను ఉన్నాను, మేమిద్దరము మీకు ఉంటాం కాబట్టి 100% మీకు ఎలాంటి డౌట్ అని క్లారిఫై చేయగలుగుతాం స్టూడెంట్స్, గమనించండి. అండ్ అదే కాకుండా మీకు సీట్ వచ్చినప్పుడు నెక్స్ట్ ఫేజ్ మూవ్ ఎలా చేసుకోవాలో కూడా మేము ఎవ్రీ ఫేజ్లో డెసిషన్ మేకింగ్ అనేది మేము ఖచ్చితంగా మీతో పాటు ఉండి చేస్తాము. ఇది మీరు గమనించండి. మా ఒక ఫీ వచ్చేసి 1500 రూపీస్ ఉంటుంది. సో ఇది 2 months ఉంటుంది స్టూడెంట్స్, గమనించండి. మీరు కాలేజ్ జాయిన్ అయినంత వరకు మీకు సపోర్ట్ చేస్తాము. ఇది మీరు క్లియర్ గమనించండి. సో ఇక్కడ మీరు స్కాన్ చేసి ఆ ఒక పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్ అండ్ మీ డీటెయిల్స్ మాకు పంపించి మీరు మాకు కాల్ చేయొచ్చు, మాట్లాడచ్చు, ప్రతి డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. ఇది మీరు గమనించండి. ఓకే, సో మెంటర్షిప్ తీసుకోవాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో మొబైల్లో ఎలా పెట్టుకోవాలో ఫస్ట్ నేను క్లియర్గా చూపిస్తాను. చూడండి, గూగుల్లో మనం ఏపీ ఎప్సెట్ 2025 అంటే మనం ఇయర్తో మెన్షన్ చేస్తే మనకి వెంటనే ఇలా ఒకటి వస్తుంది. సో ఇది క్లిక్ చేయకండి, ఇక్కడ చూడండి మనకి ఇలా ఒకటి వస్తుంది, గమనించండి. ఇది క్లిక్ చేయండి, రైట్. సో ఇది క్లిక్ చేశారనుకోండి ఇలా వస్తుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు అన్నీ కనిపిస్తాయి కదా వెబ్సైట్స్. దీంట్లో ఏపీ ఎప్సెట్ 2025 కనిపిస్తుందా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. అయితే గమనించండి, ఇది మనకు మొబైల్లో ఇలా చూపిస్తుంది. మనం ఇక్కడ 3 dots కనిపిస్తున్నాయి చూడండి, 3 dots అక్కడ క్లిక్ చేయండి. సో క్లిక్ చేయండి, 3 dots మీద క్లిక్ చేస్తే డెస్క్టాప్ వర్షన్ చూడండి, డెస్క్టాప్ వర్షన్ మీద క్లిక్ చేయండి, రైట్. క్లిక్ చేసి మనము రొటేట్ చేయాలి. సో గమనించండి, ఇలా రొటేట్ అవుతుంది. ఇలా రొటేట్ అయిన తర్వాత ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఫస్ట్ మనం వెబ్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది. ఇక్కడ మీరు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, అది మన ఎప్సెట్ హాల్ టికెట్ నెంబర్, గమనించండి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఎంటర్ చేయండి, సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి మన ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి, సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగా మనకి ఇలా వస్తుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీ పేరు ఉంటుంది. ఇక్కడ డిస్ట్రిక్ట్స్ మీద మనం ఆల్ ఉంది కదా, క్లిక్ చేయగానే మనకి ఇలా వస్తుంది. ఇక గమనించండి, మనకి ఏ డిస్ట్రిక్ట్ కావాలంటే ఆ డిస్ట్రిక్ట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్ని డిస్ట్రిక్ట్స్ మనకి ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. బెస్ట్ ఆల్ అని క్లిక్ చేయండి, అన్ని డీటెయిల్స్ అన్ని కాలేజెస్ మనకి క్లియర్గా కనిపిస్తాయి. ఓకే,
నెక్స్ట్ యూనివర్సిటీ క్లిక్ చేయండి. గమనించండి, ఇక్కడ యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడే మనం జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఉంటుంది. మనం యూనివర్సిటీ క్లిక్ చేస్తే చూడండి, మనకి ప్రైవేట్ ఇది ఓకే, అండ్ ప్రైవేట్ యూనివర్సిటీ ఇది కూడా ఓకే, యూనివర్సిటీస్ ఈ 3 ఓకే. ఇది కనిపిస్తుందా, యూనివర్సిటీ సెల్ఫ్ ఫైనాన్స్ ఇది డేంజర్, ఈ ఎస్ఎస్ కూడా మనకి డేంజర్. అది ఏంటి అంటే చూడండి, యూనివర్సిటీ సంబంధించి మనం ఏ కాలేజ్ అయినా వెళ్ళొచ్చు, కానీ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్కి వెళ్ళకండి. వెళ్తే మాత్రంకి ఫీజు రీఇంబర్స్మెంట్ మీకు అప్లై కాదు. కాబట్టి సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్కి వెళ్ళొద్దు. సెల్ఫ్ ఫైనాన్స్ అంటే మీరే ఫీజు కట్టుకోవాలి. ఎస్ఎస్ అంటే సెల్ఫ్ సపోర్టింగ్. ఈ రెండిట్లకి కాలేజ్ సంబంధించిన ఫీజు మీరే కట్టుకోవాలి. గవర్నమెంట్ ₹1 ఇవ్వదు. ఇది నోట్ చేసుకోండి. రైట్, ఈ 2 ఇచ్చిపెట్టేసి మిగతా సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి మనం ఆల్ మాత్రం క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత చూడమంటే ఇలా వస్తుంది. ఇక్కడ డిస్ట్రిక్ట్లో ఆల్ ఉంది, యూనివర్సిటీస్ టైప్లో కూడా మనకి ఆల్ కనిపిస్తుంది. అవునా కదా, ఇలా వచ్చింది. అయితే మీకు సెల్ఫ్ ఫైనాన్స్ ఏమో వైట్ కలర్లో ఉంటుంది, ఇది డేంజర్, మనకు వద్దు. అండ్ ఎస్ఎస్ కూడా మనకు వద్దు. ఈ కలర్ గమనించుకోండి, లైట్ కలర్ బ్లూలో ఉంటుంది. రైట్, ఇది గమనించుకోండి. నెక్స్ట్ మనకి ఏం కావాలి, ఆరెంజ్ కలర్ ఓకే, అండ్ చూడండి ఈ కలర్ ఓకే ప్రైవేట్. నెక్స్ట్ ఎల్లో కలర్ ప్రైవేట్ యూనివర్సిటీ ఉంటుంది. ఈ 3 ఓకే, మిగతా మనకు వద్దు. సో ఇలా డిస్ప్లే అవుతుంది. ఇలా డిస్ప్లే అయినప్పుడు ఏం చేస్తానంటే సింపుల్గా ఈ ప్లస్ మీద ఈ ప్లస్ మీద ఈ ప్లస్ మీద ఈ ప్లస్ మీద క్లిక్ చేశాను అనుకోండి, అంటే 4 ఆప్షన్స్ క్లిక్ చేశాను అనుకోండి. అప్పుడు ఆ 4 ఇక్కడ వచ్చేస్తాయి. ఇక చూపిస్తాను చూడండి, ఇలా వస్తాయి 4 ఆప్షన్స్. చూడండి, ఆప్షన్ నెంబర్ 1, 2, 3, 4 4 వచ్చాయి. ఇక్కడ గమనించండి, ఈ వైట్ కలర్లో కనిపిస్తుంది కదా, ఎందుకు కనిపిస్తుంది, ఇది సెల్ఫ్ ఫైనాన్స్. ఇలాంటి కాలేజ్ మనకు వద్దు. మీకు అర్థం కావడం కోసం, కలర్ షేడ్ అర్థం కావడం కోసం ఇలా వచ్చింది, గమనించండి. ఇప్పుడు ఈ 4వ ఆప్షన్ నాకు వద్దు అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి, డిలీట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇది మనకి డిలీట్ అయిపోతుంది. ఈ 3వ ఆప్షన్ నేను పైకి తీసుకెళ్ళాలి అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, అప్ అని కనిపిస్తుంది కదా, ఈ అప్ యారో మీద క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ యారో, ఈ యారో మీద క్లిక్ చేయండి. ఈ 3వ ఆప్షన్ పైకి వెళ్తుంది. ఎన్నిసార్లు క్లిక్ చేస్తే మీకు అన్నిసార్లు ఈ ఆప్షన్ అనేది మెల్లిమెల్లిగా పైకి వెళ్తుంది. గమనించండి, ఇక్కడ క్లిక్ చేయాలి. అలా కాకుండా ఈ ఫస్ట్ ఆప్షన్ మనకి కిందకి రావాలి. ఈ ఫస్ట్ ఆప్షన్ కిందకి రావాలనుకోండి, డౌన్ కనిపిస్తుందా, ఈ డౌన్ మీద క్లిక్ చేయండి, ఈ యారో మీద క్లిక్ చేయండి, కిందకి వెళ్తుంది. ఈ ఆప్షన్ ఇక్కడ క్లిక్ చేస్తే కిందకి వెళ్తుంది. రైట్, మీరు డౌన్ యారో మీద క్లిక్ చేస్తే కిందకి వెళ్తుంది, అప్ యారో మీద క్లిక్ చేస్తే పైకి వెళ్తుంది. వద్దు అనుకుంటే డిలీట్ ఆప్షన్ కనిపిస్తుందా, ఆ క్లిక్ చేయండి, డిలీట్ అయిపోతుంది. సో గమనించండి, మీకు ఏ ఆప్షన్ డిలీట్ చేయాలనుకుంటే ఆప్షన్ డిలీట్ చేయొచ్చు, పైకి తీసుకెళ్ళచ్చు, కిందకి తీసుకురావచ్చు. ఇది గమనించండి. ఇప్పుడు 4 ఆప్షన్స్ మనకి సేవ్ కనిపిస్తున్నాయి, కళ్ళ కనిపిస్తున్నాయి కదా 4 ఆప్షన్స్. రైట్, ఇక్కడ చూడండి, ఈ 4 ఇక్కడ కనిపిస్తుంది చూడండి, 4. రైట్, ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే సేవ్ మాత్రమే క్లిక్ చేయాలి. ఫ్రీజ్ క్లిక్ చేశారంటే మాత్రంకి ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. గమనించండి. రైట్, సేవ్ మీద క్లిక్ చేయండి. చూడండి, సేవ్, ఈ సేవ్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా వస్తుంది. చూడండి, సేవ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది, సేవ్ సక్సెస్ఫుల్లీ. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసుకోండి. లేదు మేము ఫ్రీజ్ కూడా తీసుకోవాలనుకుంటున్నాం అనుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్రీజ్ కనిపిస్తుందా, ఆ ఫ్రీజ్ క్లిక్ చేయగానే మనకి ఇలా వస్తుంది. ఇలా ఫ్రీజ్ క్లిక్ చేసామంటే మనం యాడ్ చేయలేము, మోడిఫై చేయలేము ఆప్షన్స్ని. లాస్ట్ మినిట్ దాకా కూడా మీరు ఫ్రీజ్ చేయకండి, ఇదే ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోతుంది. ఇది గమనించండి. మనకు ఫ్రీజ్ వద్దు, మనకు ఓన్లీ సేవ్ మాత్రమే కావాలి. ఇది గమనించండి. ఎవరికైతే ఫ్రీజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఫ్రీజ్ చేసుకోండి. సో ఫ్రీజ్ అయిపోయింది అకౌంట్, అయ్యో ఎలాగా అన్నప్పుడు మమ్మల్ని కాంటాక్ట్ అవుతే ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాము. లేదా మీరు హెల్ప్ లైన్ సెంటర్స్ ఫస్ట్ కాంటాక్ట్ అవ్వండి, హెల్ప్ లైన్ సెంటర్ సపోర్ట్ తీసుకోండి. సో అక్కడ అవ్వట్లేదు, వాళ్ళ త్రూ మాకు జరగట్లేదు అంటే మమ్మల్ని అడగండి, మేమేమైనా ట్రిక్స్ ఉంటే ట్రిక్స్ చెప్తాం స్టూడెంట్స్. గమనించండి. ఓకే, సో మీరు ఒకవేళ ఫ్రీజ్ అయిపోయిందంటే ఇంకా మనకు చూపిస్తుంది, ఓకే అని చూపిస్తుంది. ఓకే క్లిక్ చేసేసుకోండి. మన ఒక ఆప్షన్స్ అనేవి ఫ్రీజ్ అయిపోయింది. గమనించండి. సో ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోయిన ఆప్షన్స్ మన కళ్ళకి ఇలా కనిపిస్తుంది. చూసుకోండి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, 4. ఆ 4 ఆప్షన్స్ మనకి ఇలా చూపిస్తుంది. చూడండి. రైట్, ఇక్కడ మనకి ఈ వైట్ కలర్ ఉన్నది ఎప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవద్దు. గమనించండి, వ్యూలు ఉన్నంత వరకు డిలీట్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు దీన్ని ప్రింట్ తీసుకోవాలనుకుంటున్నాను. ఇక ప్రింట్ మీద క్లిక్ చేయండి. ప్రింట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది చూడండి. రైట్, సో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఏంటి అనేది మనకి క్లియర్గా ఒక ప్రింట్ అయితే బయటకు వస్తుంది. ఇక ప్రింట్ మీద క్లిక్ చేయండి, సరిపోతుంది. మనకు ఆప్షన్స్ అనేవి ఇలా ప్రింట్ అయిపోతాయి. సో ఇలా ఆప్షన్స్ ప్రింట్ అయిపోతే ఒక 2-3 రోజులు ఫ్రీజ్ అయిపోయి రైట్ మనకి ఒక సీట్ అనేది ఇస్తారు. ఇది మీరు గమనించండి. సీట్ ఇచ్చినప్పుడు మనకి ఎలా వస్తుందంటే చూడండి, ఇలా మనకి ఆ రోజు సీట్ ఇచ్చిన రోజు మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, డౌన్లోడ్ ఆఫ్ అలాట్మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేసుకోవాలి.
ఇక్కడ క్లిక్ చేసుకుంటే సింపుల్గా మనకి ఇలా వస్తుంది. ఇలా అలాట్మెంట్ ఆర్డర్ కనిపించింది. మనం చూడండి ఏపీ వెబ్సైట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఒక ఓటీపీ వస్తుంది. చూడండి ఓటీపీ మనకి ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇది గమనించండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా అలాట్మెంట్ ఆర్డర్, సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ వెబ్ ఆప్షన్స్ రిపోర్ట్ ఈ 3 కనిపిస్తాయి. వెబ్ ఆప్షన్స్ రిపోర్ట్ ఏంటంటే లాస్ట్లో చూపిస్తాను. ఫస్ట్ ఏం చేస్తారంటే మీకు అలాట్మెంట్ ఆర్డర్లో ఏమేమి ఉంటాయి, ఫీజు డీటెయిల్స్ అన్నీ చూపిస్తాను. దాని తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేసుకోవాలో కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏం చేస్తానంటే దీని మీద అలాట్మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత గమనించండి మనకి ఇలా వస్తుంది. మన అలాట్మెంట్ ఆర్డర్ మన కళ్ళకి కనిపిస్తుంది. ఇక ప్రింట్ మీద క్లిక్ చేయండి. ప్రింట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది. ఇక్కడ మన డీటెయిల్స్ అనేవి క్లియర్గా చెక్ చేసుకోండి. రైట్, ఇక్కడ చూడండి క్యాస్ట్ వచ్చేసి మనకి ఓసీ ఉంది, ఫీజు రియంబర్స్మెంట్ ఎస్ ఉంది. రైట్, ఏయూ రీజన్ అబ్బాయి అమ్మాయి అనుకోండి, పక్కన పెట్టండి. అయితే ఓసీ అయితే ఇక్కడ చూడండి అండర్ బీసీఈ. ఇది చూసి చాలామందికి షాక్ అయిపోతారు. ఏంటి నా క్యాస్ట్ ఏమో ఓసీ ఉంది, ఇక్కడ చూస్తేమో బీసీఈ ఉంది, ఏమైపోయింది ఏంటి అని టెన్షన్ వస్తుంది. వచ్చిన సీట్ క్యాన్సిల్ అయిపోతుందేమో అని భయం వేస్తుంది. ఏమీ టెన్షన్ పడకండి. ఇక్కడ ఓసీ ఉండొచ్చు, లేకపోతే ఎస్సీ ఉండొచ్చు, ఎస్టీ ఉండొచ్చు, బీసీ ఉండొచ్చు. వేరే వాళ్ళ సీట్లు మిగిలిపోతే అవి మీకు ఇచ్చేస్తాడు. అలా ఎందుకు మిగిలిపోతుందో నేను చెప్తాను, వినండి, కంగాపడకండి. ఓకే, సో ఇక్కడ బీసీ ఈ సీట్లే మిగులుతాయని పెట్టుకోకండి. ఓసీ సీట్లు మిగిలిపోతాయి, ఎస్సీ సీట్లు మిగిలిపోతాయి, ఎస్టీ సీట్లు మిగిలిపోతాయి, బీసీసీ, బీసీబీ, బీసీఏ ఆ సీట్లు కూడా మిగిలిపోతాయి. ఈ అన్ని సీట్లు వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడు. అలా ఎందుకు అవుతుందంటే మీరు ఆప్షన్ సరిగ్గా ఇవ్వకపోతే కాలేజ్లో సీట్లు మిగిలిపోయాయి అనుకోండి, ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరికీ సీట్లు ఇచ్చేస్తాడు. అంటే ఇక్కడ చూసుకుంటే ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ బీసీఈ స్టూడెంట్స్ సరిగ్గా అప్లై చేసుకోలేదేమో, వాళ్ళ సీట్లు మిగిలిపోయినాయేమో, ఓసీ అతనికి ఇచ్చేశారు. అందుకోసమే ఫస్ట్ ఫేజ్లోనే ఆప్షన్ సరిగ్గా పెట్టండి, మీ సీటు మీరు సాధించండి. పర్సనల్గా మెంటర్షిప్ తీసుకుంటే సో మేము ఇలాంటి ఎర్రర్స్ ఏమి అవ్వకుండా మేము చూసుకుంటాము. లేదు సార్ అంటే నేను చెప్పిన ట్రిక్స్ ఏవైతున్నాయో అవి ఫాలో చేయండి. లాస్ట్లో చెప్తాను ట్రిక్స్ అవి కరెక్ట్గా ఫాలో చేయండి. ఖచ్చితంగా మీరు మంచి కాలేజ్లో బెటర్ సీట్ సాధించుకోవచ్చు. రైట్, టెన్షన్ తీసుకోవద్దు. ఇక్కడ చూడండి ఫీజు రీఎంబర్స్మెంట్ సంబంధించి చూద్దాం. ఇక్కడ ఎస్ఎన్ వచ్చింది కదా, ట్యూషన్ ఫీజు అంటే మనకి కాలేజ్ ఫీజుని ట్యూషన్ ఫీజు అంటారు. టెన్షన్ తీసుకోవద్దు. 38,000 ఉంది. ఇది సెమిస్టర్ ఫీజు అంటే కాదు, సంవత్సరం ఫీజు. సంవత్సరం ఫీజు 38 ఉండనివ్వండి, 1,00,000 ఉండనివ్వండి, 1,00,000 కన్నా ఎక్కువ ఉండనివ్వండి. ఫీజు రీఎంబర్స్మెంట్ మీకు ఎస్ఎన్ వచ్చింది అనుకోండి, జీరో కట్టుకొని చెప్పాడు. చూడండి జీరో గమనించండి, ఇక్కడ 0. రైట్, అంటే మీరు రూపాయి కట్టాల్సిన లేదు. ఇక్కడ 0 అని వచ్చేసింది. మీకు ప్రైవేట్ యూనివర్సిటీ ఉండనివ్వండి, ఎంత పెద్ద టాప్ యూనివర్సిటీ ఉండనివ్వండి, బాటమ్ కాలేజ్ ఉండనివ్వండి, మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ మీకు అప్లై అవుతుంది అంటే మీరు ₹1 కట్టుకునే అవసరం లేదు. మీకు అది అలాట్మెంట్ ఆర్డర్లో చూపిస్తాడు. ఇది గమనించుకోండి. ఓకే, నేను ప్రతి విషయాన్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏం డౌట్స్ ఉన్నా ఈ యొక్క వీడియో సేవ్ చేసుకుని చూసుకోండి మళ్ళీ కావాలంటే. ఓకే, నెక్స్ట్ గమనించండి. ఓకే, ఇక్కడ చూసుకోండి మనకి అలాట్మెంట్ ఆర్డర్లో ఏమైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ ఖచ్చితంగా తెలుసుకోండి. మొత్తం 9 రూల్స్ ఉన్నాయి. రైట్, ఒకటి ఏంటి అంటే ఈ యొక్క ఫస్ట్ ఏంటి, ద క్యాండిడేట్ ఈజ్ ఇన్స్ట్రక్టెడ్ టు డౌన్లోడ్ ద అలాట్మెంట్ ఆర్డర్. సో మనం అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అది కూడా మనం ఈ యొక్క వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ చేసుకోవాలి. సెకండ్ చూడండి, సెకండ్ పాయింట్ ఏంటంటే ద క్యాండిడేట్ ఈజ్ ఇన్స్ట్రక్టెడ్ టు రిపోర్ట్ బై క్లికింగ్ ఆన్ డౌన్లోడ్ ఆఫ్ అలాట్మెంట్ ఆర్డర్. అలాట్మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేసి మనం ఆ రిపోర్ట్ని తీసుకొని ఆ ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా చూడమని చెప్పేసి చెప్తున్నాడు. ఇది గమనించండి. థర్డ్ వచ్చేసి మనం 2 కాపీస్ తీసుకోవాలి. ఏది, రిపోర్టు అండ్ అలాట్మెంట్ ఆర్డర్. ఇది గమనించండి. రిపోర్టు జాయిన్ రిపోర్ట్ ఉంటుంది. జాయిన్ రిపోర్ట్ ఏంటో చూపిస్తాం కాబట్టి జాయిన్ రిపోర్ట్, అలాట్మెంట్ ఆర్డర్ 2 తీసుకోవాలి. ఒక్కొక్క కాపీ కాలేజ్ సబ్మిట్ చేయాలి. ఇంకొక కాపీ మీద మీరు కాలేజ్ స్టాంప్ వేసుకుని వాళ్ళ దగ్గర తీసుకోవాలి. అదే మీకు అక్నాలెడ్జ్మెంట్. చూసుకోండి, ఇక్కడ చూడండి. ద క్యాండిడేట్ ఈజ్ ఇన్స్ట్రక్టెడ్ టు టేక్ ద ప్రింట్అవుట్ ఆఫ్ 2 కాపీస్ ఆఫ్ జాయిన్ రిపోర్ట్, అలాట్మెంట్ ఆర్డర్ అండ్ రిపోర్ట్ టు ద అలాట్ కాలేజ్. సో అలాట్ అయిన కాలేజ్కి మనం వెళ్ళి రిపోర్ట్ చేయాలి. ఓకే, సబ్మిట్ ఎ కాపీ ఆఫ్ ఏ జాయినింగ్ రిపోర్ట్, అలాట్మెంట్ ఆర్డర్, ఆప్టెన్ అక్నాలెడ్జ్మెంట్ ఆన్ సెకండ్ కాపీ మీద మనం
స్టాంప్ వేసి తీసుకోవాలి. స్టాంప్ కానీ సైన్ కానీ మనం ఏదో ఒకటి వాళ్ళకి ఇచ్చిన ప్రూఫ్ తీసుకోవాలి. సెకండ్ కాపీ మీద మనం ఆ ప్రూఫ్ తీసుకోవాలి. అదే మన ఎక్నాలజ్మెంట్ కాపీ అనుకోండి. ఇది గమనించండి. థర్డ్ పాయింట్ అయిపోయింది. ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఇది మన లాస్ట్ డేట్, రైట్? ఇదిలో మన లాస్ట్ డేట్. ఈ డేట్ కన్నా ముందే మనం ఆన్లైన్లో మనం సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి అండ్ ఫిజికల్గా రిపోర్ట్ చేయాలి. లేదనుకోండి సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇది గమనించండి. ఇక్కడ చూడండి 5th పాయింట్ ఎంత క్లియర్ అయిపోయారో. ఇఫ్ క్యాండిడేట్ డస్ నాట్ రిపోర్ట్, సెల్ఫ్ రిపోర్టింగ్ కానీ ఫిజికల్ రిపోర్ట్ కానీ చేయలేదు అంటే సీట్ క్యాన్సిల్ అయిపోతుంది అని చెప్పేసి ఆటోమేటిక్గా చూడండి, ఆటోమేటికలీ రైట్ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుందని నీట్గా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, రైట్? గమనించండి. ఆటోమేటికలీ స్టాండ్స్ క్యాన్సిల్డ్, సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇది గమనించండి. మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేస్తారు, ఫిజికల్గా రిపోర్ట్ చేయలేదు అనుకోండి ఈ డేట్ కన్నా ముందు, ఏది 22/07/2024. ఒకవేళ డేట్ ఎక్స్టెండ్ అవుతే ఓకే, కానీ అది 90% అవ్వదు, రైట్? గమనించండి. ఆ డేట్ కన్నా ముందే మీరు కాలేజ్కి వెళ్ళి సబ్మిట్ చేసేసేయండి. వర్షం పడినివ్వండి, సునామీ రానివ్వండి, రైట్? నా ఉద్దేశం అయితే మాత్రానికి వచ్చిన రోజునే వెళ్ళిపోండి, సబ్మిట్ చేసేయండి. సండే రోజు కాలేజ్ ఉంటుంది అంటే సండే రోజు కాలేజ్ ఉంటుంది, నథింగ్ టు వరీ. కావాలంటే గూగుల్లో ఆ ఒక కాలేజ్ ఫోన్ నెంబర్ తీసుకోండి, ఫోన్ చేయండి, వెళ్ళండి. లేకపోయినా సండే రోజున వెళ్ళండి, సబ్మిట్ చేసేసేయండి. సండే అవనివ్వండి, ఎప్పుడైనా ఇవ్వండి, సబ్మిట్ చేసేసేయండి. మీ సీట్ మీరు కాపాడుకోండి, ఓకే? ఒకవేళ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేసి ఫిజికల్గా ఎప్పుడో లేట్గా చేశారనుకోండి, అది తెలిస్తే మాత్రానికి క్రిమినల్ యాక్షన్స్ ఉంటాయని చెప్పేసి ఇక్కడ మనం 6th పాయింట్ ఉంది. చాలా జాగ్రత్తగా గమనించండి. 7th పాయింట్ ఏంటి అంటే మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏమి డిపాజిట్ చేయవసరం లేదు అని చెప్పేసి చెప్తున్నాడు. సో డాక్యుమెంట్స్ ఏమి తీసుకెళ్ళాలంటే గమనించండి, చూడండి. మీ క్యాస్ట్, మీ స్టడీ సర్టిఫికేట్, ఇన్కమ్, ఈడబ్ల్యూఎస్, ట్రాన్స్ఫర్స్, టీసీ అండ్ స్పెషల్ కేటగిరీకి సంబంధించిన క్యాప్, ఎన్సీసీ ఇవన్నీ ఉంటాయి కదా, అవి తీసుకెళ్ళండి. ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళండి, రైట్? తీసుకెళ్ళి వాళ్ళకి చూపించి తెచ్చేసుకోవాలి అంతే. గమనించండి. ఏంటి? క్యాస్ట్, స్టడీ సర్టిఫికేట్, ఇన్కమ్, ఈడబ్ల్యూఎస్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే టీసీ, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, ఈ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకెళ్ళాలి, జాయినింగ్ రిపోర్ట్ తీసుకెళ్ళాలి, రైట్? జాయినింగ్ అలాట్మెంట్ ఆర్డర్ ఇచ్చేసేయాలి. ఇంకా ఫొటోస్ ఇవ్వాలి, 4 ఫోటోలు తీసుకెళ్ళండి. 4 కానీ 8 కానీ 8 తీసుకెళ్ళండి, ఫొటోస్ తీసుకెళ్ళండి. అలాట్మెంట్ ఆర్డరు, జాయినింగ్ రిపోర్టు ఆ 2 ఇచ్చి ఫొటోస్ ఇవ్వండి. ఇంక ఏ ఒరిజినల్స్ ఇవ్వకండి, మీ అవసరం లేదు. అలా ఫస్ట్ ఫేజ్లో ఇచ్చేసి మీరు కామ్గా ఉండండి, ₹1 కట్ట అవసరం లేదు. గమనించండి. ఎవరికైనా ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదు అనుకోండి, వాళ్ళు ఏం చేయాలి? 8th పాయింట్ చెప్తున్నాండి. ఎటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదు అంటే మీరు అన్ని ఫేజెస్ అయిపోయాక ఫీజు కట్టుకోండి అని చెప్పేసి చెప్తున్నాడు. అండ్ ఇంకోటి, ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు ఎవరైనా సరే ఎక్స్ట్రా ఫీజు కాలేజ్కి ఎటువంటిది కట్టొద్దు అని చెప్పేసి ఇక్కడ నీట్గా మనకి ఇచ్చాడు. గమనించండి, రైట్? చూడండి. నాట్ టు బి కలెక్టెడ్ ఎనీ టైప్ ఆఫ్ ఫీ, రైట్? ఎనీ టైప్ ఆఫ్ ఫీజు మీరు వాళ్ళకి ఏం పే చేయవసరం, వాళ్ళు కలెక్ట్ చేయకూడదు, రైట్? క్లాసెస్ మాత్రానికి 19న స్టార్ట్ అవుతుందని చెప్పేసి, అంటే ఏది 19/07/2025 ఇది మన క్లాస్ స్టార్ట్ అయ్యేది. 19 వచ్చేసి డేటు, ఇది మంత్, ఇది ఇయర్. గమనించండి, ఇది మనం క్లాసెస్ స్టార్ట్ అయ్యే డేట్. సో ఖచ్చితంగా క్లాసెస్ అటెండ్ అయిపోవచ్చు, నథింగ్ టు వరీ, రైట్? ఇది గమనించండి. నెక్స్ట్ మనకి ఇప్పుడు మనము అలాట్మెంట్ ఆర్డర్ కోసం చూసేసాము. సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలో చూపిస్తాను, ఇది గమనించండి. సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలంటే సెల్ఫ్ రిపోర్ట్ మీద క్లిక్ చేయండి, రైట్? క్లిక్ చేసాం మనకి ఏమొస్తుందంటే ఇలా వస్తుంది. ఇక్కడ యాక్సెప్ట్ మై జాయినింగ్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ పైన మీ డీటెయిల్స్ అని ఉంటాయి, చూసుకోండి నీట్గా, రైట్? జాయినింగ్ మీద క్లిక్ చేసాం అనుకోండి, మనకి ఇలా వస్తుంది. ఇక్కడ ఓకే అని వచ్చింది కదా, ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇలాగ స్టాంప్ వస్తుంది, చూడండి. ఇక చూడండి, ఇలా ఈ స్టాంప్ వస్తుంది, ఇది రావాలి, రైట్? ఇది మనం 2 కాపీస్ తీసుకోవాలి స్టూడెంట్స్. అలాట్మెంట్ ఆర్డర్ 2 కాపీస్ తీసుకోవాలి, అండ్ ఇది 2 కాపీస్ తీసుకోవాలి. ఇంకా ఒక ఎక్స్ట్రా తీసుకోండి, నా మాటనండి, ఓకే? తీసుకోండి, రైట్? ఇప్పుడు మీకు అలాట్మెంట్ ఆర్డర్ అయిపోయింది, సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయింది. ఈ వెబ్ ఆప్షన్స్ రిపోర్ట్ అనేది చూడండి, చూస్తూ మీకు వెబ్ ఆప్షన్స్ సంబంధించిన ట్రిక్స్ చెప్తాను, వినండి, ఓకే? ఇది మన వెబ్ ఆప్షన్ సంబంధించిన లిస్ట్. ఇది ఈ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా లిస్ట్ అయితే వస్తుంది స్టూడెంట్స్, గమనించండి. ఇంకా ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి? వెబ్ ఆప్షన్స్ అనేవి చెప్తానండి, ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వాలి. ఎక్కువ ఆప్షన్స్ అని ఎన్నిసార్లు అడగచ్చు, వినండి, చెప్తానండి. సో మీకు ఒక 10,000 ర్యాంక్ వచ్చింది అనుకోండి ఉదాహరణకి. సో మీరు అప్పుడు ఏం చేయాలంటే అట్లీస్ట్ ఒక 10 కాలేజీలను పెట్టుకోండి, గమనించండి,
ఓకే. మీకు 1,00,000 ర్యాంక్ వచ్చిందనుకోండి, ఏంటి 1,00,000 ర్యాంక్ వచ్చిందనుకోండి, మీరు ఎన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఎన్ని కాలేజీలు పెట్టుకోండి, ఒక 50 కాలేజీలను పెట్టుకోవాలి. గమనించండి, మినిమమ్ టు మినిమమ్ ఒక 50 కాలేజీలను పెట్టుకోవాలి. ఇది గమనించండి. అండ్ టాప్ కాలేజ్ సీట్ సాధించుకోవాలనుకుంటున్నారా? సో మీకు ఎంత ర్యాంక్ అయినా రానివ్వండి, మీ యొక్క వంతు ప్రయత్నంగా టాప్ కాలేజెస్లో మీరు అన్ని ఆప్షన్స్ పెట్టుకోండి. సో ఏ కాలేజ్ అయినా మనం ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. టాప్ మనకు 1,00,000 ర్యాంక్ రానివ్వండి, 1,00,000 ర్యాంక్ వచ్చినా సరే మనం టాప్ కాలేజ్లో మనం అప్లై చేసుకోవచ్చు. ఎవ్వడు మనని ఏమీ అనడు. కాబట్టి మీ ఆప్షన్స్లో టాప్ కాలేజ్ ఉండాలి, బెస్ట్ కాలేజ్ ఉండాలి, మీ ర్యాంక్ తగ్గట్టు కాలేజెస్ ఉండాలి. ఎన్ని ఆప్షన్స్ యాడ్ చేస్తే మీకు వీలుంటుందో అన్నీ యాడ్ చేసేసేయండి. వందలు వేలు యాడ్ చేసేసేయండి. మీకు 100% సీట్ వస్తుంది. 100% సీట్ అవడం అనేది చాలా ముఖ్యము. తర్వాత కావాలంటే మనం మార్చుకోవచ్చు. ఇది మీరు నోట్ చేసుకోండి. కింద నుంచి ఇస్తాడేమో ఒకసారి ఆప్షన్స్ పెట్టుకుంటే అండి, కింద నుంచి కూడా పైనుంచి ఆప్షన్స్ ఇచ్చుకుంటూ వస్తాడు. మీరు టెన్షన్ తీసుకోవద్దు. అందుకోసం ఫస్ట్ టాప్ కాలేజ్ పెట్టేస్తాడు అనుకోండి, టాప్ కాలేజ్ మీకు సీట్ వచ్చే ఉద్దేశం ఉంటే, వచ్చే అవకాశం ఉంటే వచ్చేస్తుంది. కాబట్టి టాప్ కాలేజెస్లో అనేది మీ ఆప్షన్స్ పెట్టుకోండి. ఇది మీరు మిస్ అవ్వకండి. రైట్, ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకోండి, కరెక్ట్ ఆర్డర్ పెట్టుకోండి. 100% బెస్ట్ అండ్ బెటర్ సీట్ మీకు వస్తుంది. ఇంకా మా ఒక గైడెన్స్ కావాలంటే కూడా తీసుకోండి. మంచి కాలేజ్లో సీట్ సాధించండి. అది మేము చెప్పే సలహా స్టూడెంట్స్. ఓకే, సో ఇది స్టూడెంట్స్, వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.